వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద డార్క్ ఎనర్జీ చేసిన వాళ్ళు కెమెరాలో చిక్కారంట. ఎవరు వాళ్ళు, ఎలా చిక్కారు, ఏం చేశారు అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ మీద డార్క్ ఎనర్జీ చేసిన వాళ్ళు కెమెరాలో చిక్కారంట. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి ఏంజల్స్, ప్లీజ్. ఎస్, చేసే దారిలో చేసింది వేసే దారిలో దొరికారంటండి. దారులు చూస్తుండగా చేయించడానికి దారిలో దొరికారంట. మిమ్మల్ని బాధ పెట్టాలని బాధ పెట్టలేకపోయారు. మీకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మీకు రావాల్సింది రానివ్వకుండా చేసి మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకున్నారు. మీరు చేస్తున్న పనిలో మీరు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళనే వాళ్ళ యొక్క సాయం కోసం ఎదురు చూడాలి అనుకునేలా చేయాలి అనుకున్నారు. బట్ దానికి దారి లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీతో గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంటండి. స్పైయింగ్ చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిని స్పైయింగ్ చేస్తున్నారు. అవకాశంగా తీసుకొని మీరు నిలబడడానికి మీ లైఫ్లో మీరు పని చేస్తున్నారు కదా, ఆ పని ద్వారా ఏంటంటే వాళ్ళకి మీకు లాభం వచ్చేస్తుంది, మీరు డబ్బులు సంపాదించేస్తే ఆస్తి కొనేసుకుంటారని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నప్పుడు దొరికారంటండి. గుడ్ న్యూస్. మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. మీరు చేస్తున్న పనిలో ఎమోషనల్గాను మెంటల్గాను బ్యాలెన్స్ అవుతారు. అండ్ ప్రజెంట్ మీకు ఉంటున్న పేరు ఇంకా ఇంకా పెరుగుతుందండి డే బై డే. స్ట్రాంగ్గా వాళ్ళ కర్మ పే ఆఫ్ ఇచ్చే టైం అండి ప్రజెంట్. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు. మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోయారు. వాళ్ళు హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్నారు. ఇంకా కుంగిపోయి ఏం చేయాలో తెలియక ఆ విధంగా చేసేద్దాం అనుకున్నారు, కానీ చేయలేకపోయారండి. మీకు హెల్త్ బాగోకుండా చేద్దాం అనుకున్నారు, కానీ చేయలేకపోయారు. మీరు సెలబ్రేషన్లో ఉన్నారని చూడలేకపోతున్నారండి వాళ్ళు. అందుకని చెప్పి మీ పెరుగు తీయాలని చెప్పి అనుకున్నందుకు స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని కూడా అందరికీ తెలిసిపోయింది. సో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఏంజల్స్ ఐఎస్ఎల్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తూ కెమెరాలో చిక్కారంట. వాళ్ళ గురించి చెప్పండి ఏంజల్స్ ప్లీజ్. అలోన్గా ఉండే ఏరియాస్లో చేస్తున్నారంటండి వీళ్ళు ఇలాంటి పనులు. మౌంటైన్స్, కొండలు ఉంటాయి కదా, కొండలు తుప్పల ప్రాంతాలు ఎవరు ఉంటారు కదా, అలాంటి ప్లేస్లో చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. దాంకొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైం తింటున్నారు, ఎప్పుడు పడుకుని నిద్రపోతున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారండి. డబ్బుల కోసం అండి ఇదంతా. మా పార్ట్నర్ ఇన్ క్రైమ్, టాక్సిక్ పార్ట్నర్, 111 న్యూ బిగినింగ్, టాక్సిక్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు, టాక్సిక్ పార్ట్నర్ అండి, టాక్సిక్ ఎక్స్, సెపరేషన్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళే చేపిస్తున్నారండి. మీరంటే పడని వాళ్ళు, గొడవల్లో ఉన్నవాళ్ళు ఒక మేల్ పర్సన్ చేపిస్తున్నారండి. అండ్ నైబర్స్తో కలిసి చేస్తున్నారండి. ఎవరు దొరికారు ఏంజల్స్? నైబర్స్లో ఓల్డ్ పర్సన్స్ దొరికారంటండి. పారిపోయారు అక్కడి నుంచి చేస్తూ. రెడ్ హ్యాండెడ్గా దొరికి పారిపోయారండి. ఏం చేస్తున్నారని అడిగారండి. ఇంకా అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. యాక్సిడెంట్ చేద్దామని చూసారంట, కానీ కుదరలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా మీరు ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు చూస్తున్నారండి. జలస్తో మీరు డబ్బులు సంపాదించేస్తున్నారు, మీకు పేరు వచ్చేస్తుందని చెప్పి వాషింగ్ ఏరియాస్లో, క్లీనింగ్లో, అలాంటి టైంలో ఇంటికి వచ్చి తిరుగుతున్నప్పుడు బయట వాళ్ళు వచ్చి అలాంటప్పుడు వేయడం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా చెప్పండి ఏంజల్స్.
ప్రజెంట్ వాళ్ళు లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా ఉన్నారండి. మిమ్మల్ని ఏదో విషయంలో లీగల్గా ఇరికించాలని చూసారంట, కానీ మిస్సింగ్. వాళ్ళు ఏంటి అంటే దూరంగా ఎవరికి డౌట్ రాకుండా హోటల్స్లో గట్టా స్టే చేస్తూ ప్లాన్ చేస్తున్నారంటండి. ఎవరైనా ఒక పర్సన్ మీ దగ్గరికి పంపించి వాళ్ళ చేత మిమ్మల్ని తప్పించేసి అది న్యాచురల్గా జరిగిపోయింది, ఎవరు దానికి కారణం కాదు, ఎండ్ చేసేసి ఎవరు దానికి కారణం కాదు అని చెప్దామని వీళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో ఈ కపుల్స్ మెయిన్ అండి. గిఫ్ట్ పట్టుకొని మీ దగ్గర పంపిద్దాం అనుకున్నారు, కానీ అవకాశం లేదండి వాళ్ళకి. మిమ్మల్ని పంపించాలనుకున్నారు, కానీ వాళ్ళకి ప్రజెంట్ జైలుకి వెళ్తారండి త్వరలోనే ఆ ఓల్డ్ పర్సన్. కన్ఫర్మేషన్ ఏంజిల్, కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏదో మ్యారేజ్ వెడ్డింగ్ విషయంలో తను జైలుకి వెళ్తారంటండి. ఏ రకంగా ఏంజిల్? ఒంటరి వాళ్ళని చేయాలని, బయట ఒకలా ఉంటూ లోపల ఇంకోలా నటిస్తున్నందుకు వాళ్ళ సీక్రెట్స్ తెలిసిపోయినాయండి. తెలియకూడదు అని చెప్పి అనుకున్నారు, కానీ వాళ్ళ సీక్రెట్స్ తెలిసిపోయినాయండి. వాళ్ళు ఒకలే ఉండాలి, వాళ్ళే బతకాలి, వాళ్ళే తినాలి అనుకునే రకం అండి. మిమ్మల్ని ట్రాప్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇలా దొరికిపోయామే అని రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదండి. తప్పు చేసామేమో అని ఇంకా పరిగెడుతున్నారు, ఇంకా ఏదో చేసేయాలి అని. వాటర్లో కలిపేయాలి అని చూస్తున్నారంట, వాటర్లో ఏదో మిక్స్ చేస్తున్నారంట. దాని అర్థం ఏంటి ఏంజిల్? ట్రావెలింగ్లో. ఎస్, ట్రావెలింగ్లో వాటర్ ఏరియాస్లో తప్పించేసి వాటర్లో వేసేద్దాం అనుకుంటున్నారంట. బట్ మీరు డివైన్ వాచ్ చేస్తున్నారండి మిమ్మల్ని. మీరు లైట్లో ఉన్నారు, వాళ్ళ చీకట్లో ఏం చేసినా మీ దాకా రాదు. వాళ్ళు మీ ఇంటి దీపాన్ని ఆర్పించాలి అనుకుంటే వాళ్ళే ఉండరు అని ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. వాళ్ళది అనవసరమైన ప్రయాణం అండి. మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయలేరు. మీ చైల్డ్ లేదా మీరే చైల్డ్ అయి ఉంటే, మీకు ఇంకా మ్యారేజ్ కాకపోతే మీరు పేర్లు వస్తుందని, మీకు అందరి ముందు బాగా బతుకుతున్నారని, మీకు న్యాయం జరగకూడదని చెప్పి చూస్తున్నారంట. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి. ఏం జరుగుతుంది ఏంజిల్? ఫ్యామిలీని తలకిందులు చేయాలని చూస్తున్నాడండి ఆ ఓల్డ్ పర్సన్. తనదే ఒక ప్యాషన్ అండి, ఆ వృత్తి తనది. ఆ వృత్తి అంటే బట్టలు కుట్టే వాళ్ళది ఒక వృత్తి, ఒక్కొక్కరిది ఒక్కో వృత్తి. అలాగ మనుషుల్ని తప్పించడం, ఈ విధంగా చేయడమే అతని వృత్తి. బట్ ఎవరికి తెలియకుండా, ఎవరికి దొరకకుండా. ఆర్గనైజర్గా కొంతమంది కలిసి చేద్దాం అనుకున్నారండి, ఒక ఫీమేల్తో కలిసి. బట్ అది రివర్స్ అయ్యింది. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట మీతో. స్పౌస్ పార్ట్నర్, మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ ఫాదర్ అయి ఉండొచ్చు. టాక్సిక్ ఫాదర్ అండి. పవర్ సప్లై తీసేసి లేదా పవర్ని యూజ్ చేసి మీటింగ్స్ పెట్టుకొని మీరు తినే వాటిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసి ఇన్సైడ్ హౌస్లో చెత్త నింపడానికి చూస్తున్నారంట, చెత్తని పట్టుకెళ్ళి చేస్తున్నారంట. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, అంటే చూసుకుంటూ ఉండండి. అవి అయ్యి మీ దాకా రావులేండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు. రివెంజ్ తీసుకోవడానికి చూస్తున్నారంటే, కానీ అది కుదరట్లేదు. ఎందుకు ఏంజల్ రివెంజ్? వాళ్ళకి ఎవరిదో థర్డ్ పార్టీ ఉన్నారండి, ఎఫ్ఐఆర్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్, వాళ్ళకి లైఫ్ ఇస్తాను అని వీళ్ళు మాట ఇచ్చారు. అందుకని వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంటానని మాట ఇచ్చారు. సో వాళ్ళకి సెక్యూర్గా ఉంటానని లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీ ఇచ్చారు వాళ్ళకి. సో మీరు అడ్డుగా ఉన్నారని ఇదంతా చేస్తున్నారు. టేక్ యాజ్ రీజనేట్ అండి. ఓకేనా? డేటింగ్ చేస్తున్నారు వాళ్ళతో ప్రజెంట్, అండ్ మిమ్మల్ని తప్పించేసి పర్మనెంట్గా వెళ్దాం అనుకుంటున్నారు, బట్ కుదరట్లేదు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారండి. మీ వాళ్ళ గురించి దాంకొని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళంత మంచోళ్ళు కాదండి, ఫ్రాడ్స్. వాళ్ళ గురించి ఏంటంటే అబద్ధాలు చెప్తున్నారంట. హోమ్లో ఒక గుంపు కింద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పాస్ట్లో చూసారంటండి, కానీ కుదరలేదు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ వాళ్ళే చేసి ఎవరో చేశారని చెప్పడానికి చూసారంటండి, కానీ కుదరలేదు. ప్రజెంట్ అవుట్ సైడ్ ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళి చేస్తున్నారంట. ప్రజెంట్ కవరప్ చేసుకుంటున్నారండి వాళ్ళ ఫేసుల్ని. బట్ కంగ్రాచులేషన్స్, ఎస్,
సర్వేలెన్స్లో దొరికిపోయారు. కెమెరాలో రెడ్ హ్యాండెడ్గా చేస్తున్న వాళ్ళందరూ దొరికిపోయారు. కావాలనే మీ తప్పు ఏమీ లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తగలపెట్టాలనుకుంటున్నారని తెలిసిపోయింది. ఓకేనా. వాళ్ళ ఫేస్లు అన్నీ కూడా వాళ్ళ కవరప్ చేసుకుని ఇన్ని రోజులు ఊర్లో అందరి దగ్గర మంచివాళ్ళలాగా పెద్దవాళ్ళలాగా నటించింది అంతా తెలిసిపోయింది. కేర్ గివర్ కాదు, మిమ్మల్ని కేర్ చేసేవాళ్ళు కాదండి. వాళ్ళు కేర్ చేసేవాళ్ళ నటిస్తూ మిమ్మల్ని బాగోకూడదని కోరుకుంటున్నారు. డబ్బుల కోసం దారులు వెతుకుతున్నారండి. అండ్ ఇంట్లోనే ఇబ్బంది పెట్టి దాంకొని మీ చేసిన పార్టీస్ని, మీ హ్యాపీనెస్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎవరైనా లేకుండా ఉంటే అంటే లేకుండా చేసి వాళ్ళే చేసుకున్నారని చెప్పేద్దామని అనుకుంటున్నారండి. ఉడెన్ ఏరియాస్లో హ్యాంగ్ చేసి అంటే హ్యాంగింగ్ ఆపేసి వాళ్ళే చేసుకున్నారు అని లోకానికి చెప్దామని అనుకుంటున్నారంట. ఓకేనా. టేక్ యాజ్ రీజనట్ అండి. ఈ మీరు వీడియోకి మీకు కనిపించిందంటే ఖచ్చితంగా ఏంజల్ మీకు దీని ద్వారా ఏదో మెసేజ్ చెప్తున్నారని అర్థం. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. అండ్ ఇదంతా కూడా వాళ్ళ ఎనర్జీ, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేశారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అండ్ దేనికోసం చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది వీడియో అండి. ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండాలని నేను మీకు ఇదంతా చెప్తున్నానండి. దేవుడు పర్మిషన్ లేనిది చీమనే కుట్టదంటారు. అలాంటిది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్లో డివైన్ కూడా చెప్పారు, కట్ చేసేసారు. ప్రజెంట్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీ విషయాలు ఇలా చేసినందుకు. అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా అదే కంటిన్యూ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకేనా. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.